నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. బండి సంజయ్ కొడుకుపైన ఫోక్సో కేసు సంబంధించి బెయిల్ వస్తదా? రాదా? అని చెప్పి చర్చ జరుగుతుంది. అండ్ ఈ నేపథ్యంలో బాధితురాలు ఎవరైతే మహిళ ఉందో మైనర్, సో తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మన సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. తన ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే పాన్ కార్డ్ కావచ్చు, ఈవెన్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా బహిర్గతం అవుతా ఉన్న పరిస్థితి. అంటే పోక్సో చట్టం ఏం చెప్తుంది? అసలు అమ్మాయికి సంబంధించిన ఈవెన్ తన హెయిర్ కూడా బయట కనిపించొద్దు. అలాంటిది కంప్లీట్ తన డీటెయిల్స్ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. అందరు చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకోటి ఇందులో ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళందరినేమో అర్బన్ నక్సలైట్లు వాంటెడ్లీ బీజేపీ పైన బురద చల్లుతున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, అయితే ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఇష్టం ఉండే పోయింది కదా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో చట్టం ఏంది, ఏం చెప్తుందని చెప్పేసి మినిమం నాలెడ్జ్ లేకుండా ఈ విధంగా మాట్లాడతారు. ఇక ఇవన్నీ చూసి రకరకాల కమెంట్స్, రకరకాల ఫొటోస్, రకరకాల వీడియోస్ అన్ని బయటకు వచ్చి ఆ బాధితురాలి తల్లి చలించిపోయి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది బయట మీడియాకి. సో ఆల్రెడీ మీరు చూసారు దాన్ని కంప్లీట్గా ఇంగ్లీష్లో రిలీజ్ చేసి, సో దాన్ని ఇంగ్లీష్లో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ని ఇప్పుడు నేను మీకు తెలుగులో చదివి చెప్తాను. అసలు ఏం చెప్తుంది తన తల్లి, ఏం చెప్పాలనుకుంటుంది. 5 పేజీల ప్రెస్ నోట్ తను రిలీజ్ చేసిరు. సో ఒకసారి చదివే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్గా, దిస్ స్టేట్మెంట్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ బై అ హెల్ప్లెస్ మదర్, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక తల్లి ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తా ఉన్నారంట. హూస్ మైనర్ డాటర్ ఈస్ ద విక్టిమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నంబర్ 684/2026 రిజిస్టర్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012. సో ఈ స్టేట్మెంట్ అనేది ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక తల్లి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ పాప, మైనర్ గర్ల్ ఎవరైతే వాళ్ళ పాప ఉన్నారో ఆమె పైన, సో ఆమె పోక్సోలో బాధితురాలుగా తను ఉంది అని చెప్పేసి ఈ లెటర్ వచ్చింది మనకి. ఈవెన్ వైల్ క్యారింగ్ అన్బేరబుల్ ఎమోషనల్ పెయిన్, ఐఎమ్ కాన్షియస్లీ విత్ హోల్డింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ మై చైల్డ్ ఈజ్ ఒబీడియన్స్ టు ది లా ఆఫ్ దిస్ కంట్రీ. ద ప్రొవిజన్ ఆఫ్ పోక్సో యాక్ట్ and the direction of the Honorable Supreme Court of India. My daughter deserves protection, dignity and future free from public humiliation. సో చాలా బాధతోని, చాలా పెయిన్తో, ఎమోషనల్లీ పెయిన్తోని నేను ఈ లెటర్ బయటకు పెడుతున్నా. అండ్ నా పాపకు సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే పోక్సోలో ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో మీ పాపకు సంబంధించిన బాధితురాలి అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా బయటకు రావద్దు. సో అని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అవిటిని పట్టించుకోకుండా ఇటు సోషల్ మీడియా వేదికగా ఆ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ బిల్డింగ్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే అలా ఆ పాపకు సంబంధించిన వ్యక్తిగత డీటెయిల్స్, వీడియోస్ అవన్నీ కూడా బహిర్గతం చేసి బయట పెడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని నేను ఈ లెటర్ పంపిస్తాను. ఒక నిస్సహాయ స్థితిలో ఒక తల్లిగా నేను ఈ ప్రెస్ నోట్ అనేది ఇస్తున్నా. నా పాప ఫ్యూచర్లో ఫ్రీగా బతకాలి, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని చెప్పేసి ఈ లెటర్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పేసి ఆ తల్లి లెటర్ రిలీజ్ చేసింది. సో సెకండ్ పాయింట్ ఏముందంటే, వీఆర్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వీఆర్ నాట్ పొలిటికల్లీ పవర్ఫుల్ పీపుల్. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాం అండ్ మా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి పొలిటికల్ పవర్ మాకు లేదు. ఎందుకంటే అపోజిషన్ పర్సన్ ఎవరున్నారు, బండి సంజయ్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. సో ఆయనకున్నంత పలుకుబడి, ఆయనకున్నంత పొలిటికల్ పవర్ మాకు ఇంత కూడా కొంచెం కూడా లేదు అని చెప్పేసి బాధితురాలి తల్లి చెప్తా ఉన్నాను. అండ్ వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అండ్ వీఆర్ పేరెంట్స్ హూ రేస్డ్ అవర్ డాటర్ విత్ డ్రీమ్స్, వాల్యూస్, ఎడ్యుకేషన్ అండ్ హోప్. సో ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని సో ఒక డ్రీమ్తోని అండ్ అలాగే వాల్యూస్తోని, ఎడ్యుకేషన్ అని ఒక నమ్మకంతో పెంచుతారు. అలాంటి మా పాప నెవర్ ఇన్ ద వర్స్ట్ నైట్ మేర్స్ వీ డిడ్ నాట్ ఇమాజిన్ దట్ అవర్ వన్ డే వుడ్ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ సొసైటీ బెగ్గింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రొటెక్ట్ అవర్ చైల్డ్ అండ్ హియర్ అవర్ క్రైస్ ఫర్ జస్టిస్. సో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా అంటే నేను ఇన్స్టిట్యూషన్, న్యాయస్థానాలని, ఇటు మీడియాని, వ్యవస్థలని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేను. ఇది ఒక కళలాగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము కళలో కూడా అనుకోలేదు. ఎలాంటి మేము అడుక్కోవాల్సి వస్తుంది. మాకు న్యాయం జరగాలి, మా పాపకి న్యాయం జరగాలి, మీరు ఈ విధంగా మా పర్సనాలిటీ బహిర్గతం చేయొద్దు అని చెప్పేసి అడుక్కునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేను అని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. అంటే న్యాయ వ్యవస్థను కావచ్చు, పోలీస్ వ్యవస్థను కావచ్చు, మన మీడియా ఛానల్స్ని కావచ్చు, దీనిపైన సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వాళ్ళకు కూడా. సో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా ఈ విధంగా అడుక్కోవాల్సిన న్యాయం చేయండి అని చెప్పేసి అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి ఈ లెటర్లో పేర్కొన్నారు. ది స్టేట్మెంట్ ఈస్ నాట్ ఇష్యూడ్ అవుట్ ఆఫ్ రివెంజ్ ఆర్ పబ్లిసిటీ, ఇట్ ఈస్ ఇష్యూడ్ బికాస్ సైలెన్స్ హెస్ బికమ్ మోర్ పెయిన్ఫుల్ దెన్ స్పీకింగ్. సో ఇది నేను పబ్లిసిటీ కోసమో లేకుంటే రివెంజ్ కోసమో నేను ఈ లెటర్ అనేది బయట పెడతాను. కేవలం సైలెన్స్, నేను మౌనంగా ఉండడం వల్ల ఇది ఇంకింత బయటకు పోతుంది, ఇంకింత రకరకాలుగా దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి అనే భావనతోనే ఈ లెటర్ బయట పెడుతున్నా అని చెప్పేసి సెకండ్ లైన్లో ఆ తల్లి పేర్కొన్నారు. అండ్ అలాగే థర్డ్ పాయింట్ ఏముందంటే, మై డాటర్ ఇన్ఫార్మ్డ్ అస్ దట్ షీ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ మిస్టర్ బండి భగీరథ్ డ్యూరింగ్ ద ఇయర్ 2025. గత సంవత్సరంలో మా పాప బండి భగీరథ్ అనే వ్యక్తితోని, బండి సంజయ్ వాళ్ళ కొడుకున్నారుగా, ఆయనతోని 2025లో కాంటాక్ట్లో వచ్చారు. వాట్ బిగన్ యాజ్ నార్మల్ ఇంటరాక్షన్ స్లోలీ టర్న్ ఇన్ టు ఎమోషనల్ డిపెండెన్స్ త్రూ కాన్స్టెంట్ కమ్యూనికేషన్, ఎమోషనల్ అష్యూరెన్సెస్, రిపీటెడ్
పర్సుయేషన్ అండ్ సస్టైన్డ్ పర్సనల్ కాంటాక్ట్. సో ఈ కాంటాక్ట్ అనేది జస్ట్ 2025లో వాళ్ళు నార్మల్గా పరిచయం అయ్యారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఇది ఏ విధంగా జరిగిందంటే ఎమోషనల్ మా పాప ఇండైరెక్ట్లీ ఎమోషనల్గా అతని పైన డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ దాకా వెళ్ళింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. As parents, it shattered us to say this publicly, but our daughter alleges that she was emotionally manipulated, psychologically controlled, and discouraged from focusing on her studies and future. సో యాజ్ ఏ పేరెంట్గా చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు. కానీ మా పాప చెప్పింది మాతోని ఏమని ఏమని చెప్తానంటే అవర్ డాటర్ ఎలిజెస్ దట్ షీ వాజ్ ఎమోషనల్లీ మ్యానిపులేటెడ్. ఎందుకంటే మనం చూసిన వీడియోస్ బండి భగీరథ ఏం చేసిన ఎమోషనల్గా. సో తన వీడియోలు చేసుకుని నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను లేను అనుకుంటే ఏడుస్ కూడా కొన్ని వీడియోలు పంపిరు. అవన్నీ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నాయి బయట. సో ఈ విధంగా ఎమోషనల్లీ మా పాపని మ్యానిపులేట్ చేసిరు, ఫిజికలాజికల్లీ కంట్రోల్ చేసిరు, సైకలాజికల్లీ కంట్రోల్ చేసిరు. మా పాపని కంట్రోల్ చేసుకున్నాడు. అండ్ తను 10th అయిపోయిన తర్వాత ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కంప్లీట్ అక్కడికి వెళ్ళాలనుకునే అమ్మాయిని సో చదువుపైన ఇంట్రెస్ట్ పోయే విధంగా తను మార్చుకున్నాడు అని చెప్పేసి ఈ లెటర్లో ఉంది మనకి. అండ్ రిపీటెడ్లీ ప్రెషర్డ్ ఫర్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ డిస్పైట్ హర్ డిస్కంఫర్ట్ అండ్ రెసిస్టెంట్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్. సో చాలా సందర్భాలలో తను బండి భగీరథ్ అనే వ్యక్తి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా, డిస్కంఫర్ట్ ఫీల్ అయినా చాలాసార్లు రెసిస్టెన్స్ అంటే వద్దు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకున్నా సరే ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ప్రెజర్ చేసిరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చెప్పారంటే యాజ్ ఎ మదర్, no words can fully describe the pain of hearing my daughter narrate incidents that allegedly occurred at different locations, including apartments, private premises, and particularly during the night of 31st December 2025, nearly and early hours of 1st January at Moinabad. సో ఒక తల్లిగా ఇది చెప్పలేకపోతున్నా కానీ చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రధానంగా మెయిన్గా 31st December నైట్ అండ్ అలాగే ఎర్లీ డే అండ్ ఎర్లీ అవర్స్ అంటే ఆ రోజు నైట్ నుంచి January 1st 2026 ఆ టైంలో జరిగిన సంఘటనలు చెప్పలేకపోతున్నా కానీ చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి తను చెప్తాను. అండ్ అలాగే మల్టిపుల్ లొకేషన్స్లో కూడా ఈ విధంగా జరిగింది మా పాప పైన. సో అపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ ప్లేసెస్ కావచ్చు, అండ్ అలాగే మొయినాబాద్ సంబంధించిన ఫామ్ హౌస్లు కావచ్చు. మై డాటర్ డిస్క్లోజ్ దట్ మా పాప చెప్పింది దట్ షీ వాజ్ ఎలిజిడ్లీ ప్రెషర్ టు కన్జ్యూమ్ ఆల్కహాల్ డిస్పైట్ రెసిస్టెన్స్. సో ఆల్రెడీ ప్రెషర్ చేసిరు ఆల్కహాల్ తీసుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే తను రెసిస్ట్ చేస్తున్నా సరే మా పాప వద్దు అని చెప్తున్నా సరే ప్రెషర్ చేసిరు తాగడానికి. అని కొంతమంది ఏం చెప్తారు, ప్రెషర్ చేస్తే తాగేస్తారా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తా ఉన్నారు, కమెంట్స్ చేస్తా ఉన్నారు, ప్రెషర్ చేస్తే తాగేస్తారని. దోస్తాన్లో మనమే తాగొద్దని చెప్పేసి ఇంటెన్షన్ ఉన్నా సరే ఇక మన దోస్తులు ఏం చేస్తారు, తాగు ఏమవుతుంది ఒక్క పెక్క ఏమైతే అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక దమ్దమ్ ఇబ్బంది పెడితే ఏం చేస్తాం మనం, ఆ బాధ ఇక వాళ్ళు పెట్టే ప్రెషర్ వద్దురా బాబు అని చెప్పేసి ఒక గ్లాసు ఒక పెగ్గు వేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ వచ్చింది. కంటిన్యూస్లీ సివియర్లీ ప్రెషరింగ్ మై డాటర్. సో ప్రెషరైజ్ అయింది కాబట్టి ఆ అమ్మాయిని తాగిపించారు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో మనం ఏం చెప్తాం, చాలామంది ఏం చేస్తారు, ప్రెషర్ చేస్తే తాగేస్తారా, ఆ పాపకి ఇష్టం లేనిది చేసిందా, ఇవన్నీ ఇష్టం ఉన్నాయా అని చెప్పి ఏజ్ని మర్చిపోయి పోక్సో చట్టం ఏం చెప్తా అది మర్చిపోయి ఈ విధంగా కమెంట్ చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. My daughter disclosed that she was allegedly pressured to consume alcohol despite resistance and later sustained to inappropriate physical conduct and corrective behavior when she was in vulnerable condition. సో అమ్మాయికి ఇష్టం మద్యం తాగేసి సో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఈ ఘటనలన్నీ ఇన్సిడెంట్లన్నీ జరిగినాయి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. ఎవ్రీ టైమ్ షీ రికాల్డ్ దీస్ ఇన్సిడెంట్స్ వి సా ఫియర్, షేమ్ అండ్ ఎమోషనల్ కొలాప్స్ ఇన్ హర్ ఐస్. సో ఎప్పుడెప్పుడైతే మా పాపకి ఈ ఘటనని గుర్తు వస్తూ ఉంటే ఆమె భయంతో, షేమ్గా అండ్ ఎమోషనల్లీ కొలాప్స్ అవుతున్నట్టు తన కళ్ళల్లో చూసినాను మేము. దీస్ ఎలిగేషన్స్ ఆర్ నౌ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ వీ ట్రస్ట్ ద లా టు అన్కవర్ ద ట్రూత్. అండ్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను నేను, ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి. సో కాబట్టి మాకు కంప్లీట్గా చట్టం పైన నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉన్నారు. అండ్ 5th పాయింట్ ఏం చెప్పారంటే అవర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సెవరల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్. మన సోషల్ మీడియా గురించే, శాటిలైట్ మీడియా గురించే, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎవరైతే కమెంట్లు చేస్తున్నారో వాళ్ళ గురించే. సో అవర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సెవరల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, చాట్స్ అండ్ మెసేజెస్ విచ్ అకార్డింగ్లీ టు అస్ రివీల్డ్ రిపీటెడ్ అపాలజీస్, ఎమోషనల్ బ్రేక్డౌన్స్, అడ్మిషన్స్ ఆఫ్ కాజింగ్ పెయిన్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఫర్గివ్నెస్ బై దిస్ అక్యూజ్డ్. సో చాలా వరకు సోషల్ మీడియాలో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ అతను చేసిన కమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సమ్ ఆఫ్ దీస్ కన్వర్జేషన్ ఆల్సో ఎలిజిడ్లీ రివీల్డ్ రిపీటెడ్ ప్రెషర్ ఫర్ ఫిజికల్ మీటింగ్స్ అండ్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఫర్ ఎ మదర్. ఒక తల్లిగా రీడింగ్ దోస్ మెసేజ్ ఫెల్ట్ లైక్ వాచింగ్ మై డాటర్స్ ఎమోషనల్ సఫరింగ్ అన్ఫోల్డ్ లైన్ బై లైన్. We respectfully request that all such digital evidences be pressurized and subjected to proper forensic examination before anything is lost or manipulated.
సో ఇవన్నీ సోషల్ మీడియాలో ఏమని జరుగుతున్నాయి, ఏమని వస్తా అనే వీడియోలో ఆ అమ్మాయి తినిపియడం కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి తాగడం కావచ్చు, కొంతమందితో ఫోటోలు దిగడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఫేవర్గా వస్తున్నాయి. దానికి సంబంధించి కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసి ఒక తల్లిగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ పెయిన్లో ఉన్నామంటే ఇంకా పెయిన్ అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫారెన్సిక్ రిపోర్ట్కి వెళ్ళి ప్రాపర్గా ఎవిడెన్స్, ప్రాపర్గా దీనిపైన ఒక అవగాహన రానంత వరకు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టండి. అండ్ పబ్లిక్లీ రిలీజ్ చేయొద్దు. ఇవన్నీ ఇంతగానో ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దు అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉన్నారు. సో ప్రాపర్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రాపర్ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ జరగాలి. ఇవన్నీ కూడా మ్యానిపులేట్ అయ్యి ఇవన్నీ పోయే విధంగా అప్పటిదాకా ఛాన్స్ తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ సిక్స్త్ పాయింట్, ఆఫ్టర్ ద రిలేషన్షిప్ ఎండెడ్ అబ్రాప్ట్లీ ఇన్ ద జనవరి 2026. అంటే నేను చెప్పిన ఆల్రెడీ వీడియోలో సడన్గా ఇవన్నీ 2025 నుంచి స్టార్ట్ అయ్యి జనవరిలో అబ్రాడ్గా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ బ్రేకప్ అని చెప్పారు. ఆఫ్టర్ ది రిలేషన్షిప్ ఎండెడ్ అబ్రాప్ట్లీ ఇన్ ద జనవరి 2026, అవర్ డాటర్ ఎమోషనల్ కండిషన్ deteriorated severely. She stopped behaving like the cheerful child we had raised. She became withdrawn, emotionally disturbed, మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అండ్ డీప్లీ బ్రోకన్. సడన్గా ఇది కాగానే మా పాపని మేము ఏ విధంగా అయితే పెంచినామో ఆ విధంగా లేదు. ఎమోషనల్లీగా బ్రేక్ డౌన్ అయిపోయింది, డిస్టర్బ్గా ఉంది అండ్ మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోయింది. సడన్గా ఎందుకు బ్రేకప్ చెప్పాను చెప్పి నేను చెప్పిన డిప్రెషన్ వెళ్ళిపోయి కంప్లీట్గా పాప సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసిందని చెప్పేసి ఈ విధంగా. అంటే 2026 జనవరి వరకు మంచిగా ఉన్న పాప సడన్గా బ్రేకప్ అయిన తర్వాత ఈ విధంగా చూసి తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి ఆ తల్లి లెటర్లో పేర్కొంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ వేర్ ఆల్సో కమ్యూనికేషన్ allegedly sent by the accused in panic requesting our intervention regarding her condition. To us, those communications reflected clear awareness of the emotional damage caused to our daughter. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ పాప ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను బండి భగీరథ్కి చెప్పారు. సో ఈ విధంగా నాకు ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాను చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తను పంపిస్తే తను భగీరథ్ అని చేసి వాళ్ళ మదర్కి కాల్ చేసి కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదో విధంగా కమ్యూనికేషన్లో కాంటాక్ట్లోకి వచ్చి చెప్పారు ఈ విధంగా మీ పాప ఈ విధంగా చేస్తుంది అన్నప్పుడు అప్పుడు కంప్లీట్గా మా పాప ఎలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసి వచ్చింది అప్పుడు అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. సో ద అక్యూజ్డ్ ఈజ్ ఇన్ ప్యానిక్ అండ్ రిక్వెస్టింగ్ అవర్ ఇంటర్వెన్షన్ రిగార్డింగ్ హర్ కండిషన్. సో అక్యూజ్డ్ ప్యానిక్ నుండి భయపడి తను మా పేరెంట్స్ ఇప్పుడు బాధితురాలు తల్లి ఎవరుందో వాళ్ళ కాంటాక్ట్ తీసుకొచ్చి తను మీ ఇంటర్వెన్షన్ కావాలి, ఇప్పుడు మీ పాప ఎమోషనల్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి తను భగీరథ్ ఆ విధంగా చెప్పినప్పుడు సో అప్పుడు ప్రాపర్గా ఏం కండిషన్ ఉందో మా పాపది తెలిసింది అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. When we slowly gathered courage to explore legal remedies during March and April of 2026, recently last 2 months before, instead of support, we allegedly started facing indirect persuasion and requested not to proceed legally. సో ఇవన్నీ అవుతున్న క్రమంలో నేను దీనిపైన లీగల్గా వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇండైరెక్ట్లీ మా పైన ప్రెషర్ వచ్చింది అండ్ మాకు లీగల్గా వెళ్ళొద్దని చెప్పి రిక్వెస్ట్ కూడా వచ్చింది అండ్ ప్రెషర్ కూడా వచ్చింది మా పైన. ఎప్పుడు లాస్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఆ టైంలో. On 21st of April 2026, a complaint alleging extortion and blackmail was suddenly logged against our family by associate connection to both sides. సో ఇవన్నీ కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుందాం అనే క్రమంలో సడన్గా 21st of April 2026 ఆ రోజు మా పైన కంప్లైంట్ ఫైల్ అయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మా పాప ఎక్స్టార్షన్ చేస్తుంది అండ్ అలాగే బ్లాక్మెయిల్ చేస్తుంది చెప్పి ఈ విధంగా ఒక కంప్లైంట్ అనేది సడన్గా వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా కంప్లైంట్ చేయలేదు, జస్ట్ కంప్లైంట్ చేస్తారేమో అని చెప్పేసి పగడ్బందీగా బిఫోరే ఇక్కడ నుంచి బండి భగీరథ్ వాళ్ళ సైడ్ నుంచి, బండి సంజయ్ వాళ్ళ సైడ్ నుంచి ఒక కంప్లైంట్ ఈ పాప పైన ఫైల్ అయింది. యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్స్ వీఆర్ టెరిఫైడ్. ఎందుకంటే మేము నార్మల్గా బతికే వాళ్ళం, మేము సడన్గా టెన్షన్ పడ్డాం. అట్ ద టైమ్ అవర్ డాటర్ నీడెడ్ ఎమోషనల్ హీలింగ్ అండ్ జస్టిస్. అవర్ ఫ్యామిలీ సడన్లీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ పోర్ట్రేటెడ్ యాజ్ అక్యూజ్డ్ పర్సన్. సడన్గా ఇవన్నీ కూడా కేసులు రావడంతో మా ఫ్యామిలీ ఏదో తప్పు చేసింది అని చెప్పేసి ఆ విధంగా పోర్ట్రే అవ్వడం స్టార్ట్ అయింది. వీ బిలీవ్ దిస్ టైమింగ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ రిక్వైర్డ్ సీరియస్ అండ్ ఇండిపెండెంట్ స్క్రూటినిటీ. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నప్పుడు సో మేమేమనుకుంటున్నామంటే ఇండిపెండెంట్గా స్క్రూటినీ కావాలి అండ్ ఇది సీరియస్ యాక్షన్ దీనిపైన జరగాలని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పేసి ఆ తల్లి రాసుకొచ్చారు. అండ్ ఇంకోటి 8th పాయింట్ ఏముందంటే April 22nd, 2026 మిస్టర్ సంగప్ప డైరెక్ట్ పేరు చెప్పారు. మిస్టర్ సంగప్ప విజిటెడ్ అవర్ రెసిడెన్స్ క్లెయిమింగ్ టు రిప్రజెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కనెక్టెడ్ టు ది అక్యూజ్డ్ సైడ్ అండ్ అలిజిడ్లీ అటెంప్టెడ్ టు మీడియేట్ ద మ్యాటర్. సో ఇవన్నీ కూడా సంగప్ప మా కాంటాక్ట్లోకి వచ్చింది ఎప్పుడు April 2022కి వచ్చి కాంటాక్ట్లోకి వచ్చి ఎవరైతే బాధితుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో బండి భగీరథ్ వాళ్ళ సైడ్ నుంచి కంప్లీట్గా పొలిటికల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము మధ్యలో వచ్చి మీ ప్రాబ్లమ్స్ అని సార్ట్ అవుట్ చేస్తా అనే విధంగా మిస్టర్ సంగప్ప మా ఇంటికి వచ్చిండు అని చెప్పేసి చెప్పారు. దేర్ ఆఫ్టర్ ఆన్ 23rd April 2026 వీ మెట్ శ్రీ బండి సంజయ్ కుమార్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఫర్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 22nd సంగప్ప పోయి కలిసిండు, 23rd బండి సంజయ్ పోయి కలిసిండు. ఆల్రెడీ మనం కూడా ఇంత వీడియోలో చెప్పిన అసలు ఏం జరిగిందని చెప్పినాం కదా. సో అదేవిధంగా తల్లి ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నారు. వీ మెట్ బండి సంజయ్ కుమార్ యాజ్ పేరెంట్స్ ఆఫ్ సఫరింగ్ చైల్డ్. వీ ఎంటర్డ్ దట్ మీటింగ్ హోపింగ్ ఫర్ రీఅష్యూరెన్స్, ప్రొటెక్షన్ అండ్ హ్యూమానిటీ. సో ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు మేము ఒక తల్లిదండ్రులుగా
మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము వెళ్ళినాం. హ్యుమానిటీ ఒక కన్సర్న్ చూపిస్తారు, మాకు ప్రొటెక్షన్ కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఆ మీటింగ్కి అటెండ్ అయినాం. ఇన్స్టెడ్ వీ రిటర్న్ హోమ్ విత్ ఎ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఆ మీటింగ్ తర్వాత మేము ఇంటికి భయంతో వెళ్ళినాం. Certain statements allegedly made regarding political influence, supporters, and consequences for the people who trouble the family deeply disturbed and intimidated us. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ మేము ఆ మీటింగ్ తర్వాత ఒక భయంతో ఇంటికి పోయినాం. సో డీప్లీ ట్రబుల్లో ఉన్నాం. అండ్ అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ ఈ విధంగా ఎత్తాడని చెప్పేసి ఒక భయాందోళనతో మేము ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ మీటింగ్కి అటెండ్ అయితే సో భయంతోనే రిటర్న్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సింపుల్గా చెప్తాను. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ మై డాటర్ అండ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ lived under constant fear and emotional pressure. We respectfully request independent verification and investigation into this circumstances. అంటే ఈ మీటింగ్ 2023 ఏప్రిల్ 2026లో బండి సంజయ్ని కలిసిన తర్వాత భయంతో పోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక భయంతోనే బతుకుతున్నాం, భయంతోనే ఉన్నాం మేము. దీనిపైన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అండ్ వెరిఫికేషన్ జరగాలి అని చెప్పేసి భావిస్తున్నాం అని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. అండ్ అలాగే 9th పాయింట్ ఏం చెప్పారంటే 8వ తారీఖు 8th May 2026 after exhausting all emotional strength left with us, our family approached paid Bashirbagh police station seeking lawful registration of our complaint under the POCSO Act. సో 8th May 2026లో మేము ఇవన్నీ ఫిజికల్ ఇవన్నీ మెంటల్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎమోషనల్ ప్రెషర్ ఇవన్నీ కూడా భరించి ఎగ్జాస్ట్ అయిపోయి పెయిడ్ బషీర్బాగ్ పిఎస్కి వెళ్ళినాం. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయండి అని చెప్పేసి. సో డిస్పైట్ డిస్క్లోజింగ్ సీరియస్ అలిగేషన్ ఇన్వాల్వింగ్ ఏ మైనర్ చార్ట్, వీ వేర్ allegedly made to wait for more than 5 painful hours. సో ఇవన్నీ సడన్గా కంప్లైంట్ తీసుకునే బదులు 5 గంటల వరకు మేము అక్కడ గడపాల్సి వచ్చింది ఆ పోలీస్, ఎందుకంటే కంప్లైంట్ తీసుకోలేదు పోలీస్ అధికారులు. డ్యూరింగ్ దోస్ అవర్స్ మై డాటర్ సాట్ దేర్ ఎమోషనల్లీ షాటర్డ్ వైల్ వీ రిపీటెడ్లీ ప్లీడెడ్ బిఫోర్ అథారిటీస్ టు హియర్ అస్. సో 5 గంటల పాటు మా పాప అక్కడ కూర్చుంది, మేము అక్కడ కూర్చున్నాం. 5 గంటల పాటు అసలు మా కేసు నమోదు చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఇవన్నీ కూడా అంటే ఒక ఏదో జరుగుతుంది, ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వీ వేర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ టెరిటోరియల్ జ్యూరిడికేషన్ ఇష్యూస్ అండ్ పాసిబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కంప్లైంట్. ఓన్లీ ఆఫ్టర్ రిపీటెడ్ ఇన్స్టెన్స్ రిగార్డింగ్ జీరో ఎఫ్ఐఆర్ ప్రొసీజర్ వీఆర్ అక్నాలజ్డ్ alleged issued. For a parent, those hours felt like our child pain itself was being వెయిటెడ్ అండ్ క్వశ్చన్. సో ఇంత జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు ఎలాంటి ఎఫ్ఐఆర్ తీసుకోలేదు, పోక్స్ యాక్ట్ కింద నమోదు చేయలేదు, 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని చెప్పేసి తను చెప్పారు. And during the same period, we later discovered that FIR 253/2026 have already been registered at Karimnagar 2 Town Police Station against our family allegation, extortion and blackmail. Already వీళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ చేస్తారేమో అనుకునే టైంలోనే ఆల్రెడీ ఒక కంప్లైంట్ వచ్చింది కరీంనగర్, అక్కడ ఆల్రెడీ ఒక కేసు అయింది. సో దానికి సంబంధించిన అక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి, అవన్నీ కూడా మేము మెంటల్లీ అప్పుడు ప్రెషరైజ్ అయినా మనం. మళ్ళీ దాని తర్వాత 8th May రోజు పోలీస్ స్టేషన్లో పేట్ బషీర్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసే క్రమంలో ఆల్రెడీ కరీంనగర్లో ఆ క్రమంలో ఆల్రెడీ ఒక కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా 253/2026 ఆల్రెడీ బీన్ రిజిస్టర్డ్. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది మా పైన అని చెప్పేసి చెప్పిన. అండ్ ఆ సీక్వెన్స్ అండ్ టైమింగ్ ఆఫ్ దీస్ ఈవెంట్ లెఫ్ట్ అస్ డివాస్ట్రేటెడ్ అండ్ ఫ్రైటెండ్. సో ఆ టైంలో ఈ సీక్వెన్స్, ఈ కంప్లైంట్ ఫైల్ అయింది కరీంనగర్ పిఎస్లో అని చెప్పేసి తెలవంగానే 2 Town Police తెలవంగానే మేము కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాం అని చెప్పి చెప్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ ప్రొటెక్టెడ్ యాజ్ కంప్లైంట్స్ అండర్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, వీ సడన్లీ ఫౌండ్ అవర్ సెల్స్ సరౌండెడ్ బై ఫియర్, కౌంటర్ అలిగేషన్ అండ్ సోషల్ హ్యూమినేషన్. సో మేము పోక్సో యాక్ట్ పైన కేసు పెట్టినాము, మంచిగా జరుగుతుందని చెప్పేసి ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్న టైంలో సడన్గా ఈ కేసు కరీంనగర్ 2 Town Police Station నుంచి కేసు ఫైల్ అయిందని తెలవంగానే మేము కంప్లీట్గా మేము ఒక భయంతోనే సరౌండ్ అయిపోయినాం. సో ఏదో భయంలో బతకాల్సి వచ్చింది మేము ఆ టైంలో. అండ్ కంప్లీట్గా హ్యూమిలియేషన్గా ఫీల్ అయినాం. అంటే మేము ఒక కేసు ఫైల్ చేస్తే దాని కౌంటర్ ఇంకో కేసు అయింది, సో మాకు న్యాయం జరుగుతా లేదని చెప్పి ఒక హ్యూమిలియేషన్ పొజిషన్లో మేము ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. వీ హ్యావ్ దేర్ ఫర్ రిక్వెస్టెడ్ preservation of CCTV footage, general diary entries, FIR metadata, station records, complaint movements registers and electronic evidence so that the exact chronologically may emerge before the law without distortion. సో ఇవన్నీ కూడా ఈ కంప్లైంట్ అవుతున్న టైంలో ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో డేటా ఎంట్రీస్ కావచ్చు, అవి రిజిస్టర్లో ఎంట్రీ టైం ఎగ్జిట్ టైం కావచ్చు, లేకుంటే CCTV కెమెరాస్ ఫుటేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్త పరచండి అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మిస్లీడ్ అయ్యి మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి ముందే ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఇవన్నీ కూడా చెప్పాం, భద్రపరచండి అని చెప్పేసి కూడా చెప్పినామని చెప్పేసి తను చెప్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ wounds inflicted upon our family has been the alleged circumstance of the details capable of revealing the identity of our minor daughter. ఇవన్నీ ఒక అయితే ఇంకో పెద్ద బాధ ఏంటంటే మా మైనర్ పాపకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయట వస్తున్నాయి. నో చైల్డ్ విక్టిమ్ షుడ్ ఎవర్ సఫర్ సచ్ సెకండరీ ట్రామా. అంటే ఆల్రెడీ ఫస్ట్ బ్రేకప్ చెప్పగానే ఫిజికల్గా హ్యూమిలియేషన్ జరిగినప్పుడు కావచ్చు, ఇవన్నీ ఫిజికల్గా ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు ఫస్ట్ ట్రామా అయితే ఈ సోషల్ మీడియా వేదికగా తన పాపకు సంబంధించిన ఐడెంటిటీ అంతా బయటికి రావడం ఇది సెకండ్ ట్రామా
అని చెప్పేసి తను చెప్తాను. నో చైల్డ్ షుడ్ హ్యావ్ టు ఫియర్ సొసైటీ విస్పర్స్ పబ్లిక్ జడ్జ్మెంట్ ఆల్ హ్యూమిలేషన్ ఆఫ్టర్ ఆల్రెడీ ఎండ్యూరింగ్ ఎమోషనల్ సఫరింగ్. సో ఇలాంటి ఏ పాప కూడా ఈ విధంగా ఇబ్బంది పడొద్దు, ఈ విధంగా పబ్లిక్ జడ్జిమెంట్ ఎందుకంటే ఆల్రెడీ జడ్జ్ చేస్తారు, ఆ పిల్లకి ఇష్టం ఉండే పోయింది కదా అని చెప్పేసి జడ్జిమెంట్కి సంబంధించి కమెంట్స్ పెడతాను సోషల్ మీడియా వేదికగా. అండ్ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ సపోర్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఒక్క సైడ్ మాట్లాడుతుంటే ఇంకోవైపు పొలిటిసైజ్ చేసే ప్రయత్నం ఇంకోవైపు జరుగుతుంది. We respectfully state that protecting the child identity and dignity of child victims is not merely a legal obligation under the Fox Act. It is a moral responsibility of the society itself. సో అంటే పోక్సో యాక్ట్ సంబంధించి పోక్సో యాక్టే దీన్ని మన పాపకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలా మైనర్కి సంబంధించి ఎవరైనా సరే బాధితులు ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం పోక్సో యాక్ట్ బాధ్యతనే కాకుండా ఒక సొసైటీ బాధ్యత, మనందరి బాధ్యత. ఎందుకంటే ఆ పాపకు సంబంధించిన ఐడెంటిటీస్ అవన్నీ ఏవైతే బయటకు వస్తున్నాయో, దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు వీడియో ఎత్తున్నారో అంతా కూడా మన బాధ్యతగా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి చెప్తాను. అలాగే అది మన బాధ్యత కూడా. సబ్సిక్వెంట్లీ వీ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ రికార్డింగ్ more detailed statements, the investigation agency altered the initial invoked provisions and added graver sections under the Foxo Act. To us, this demonstrated that the matter could not simply be brushed aside as a privilege issue or consensual fallout, as some attempts to portray. We humbly request that the investigation be allowed for proceed independently, fairly, and without intimidation, influence, or narrative manipulation from any quarter. సో అన్ని ఫోక్స్ యాక్ట్ సంబంధించి కేసెస్ అన్ని అయిన తర్వాత కూడా కొన్ని సెక్షన్స్ చేసారు. అండ్ ఈ సెక్షన్స్ పెట్టినప్పటికీ కూడా దాని తర్వాత కొన్ని సెక్షన్స్ కూడా చేంజ్ చేసారు. కానీ వీటిని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, నరేటివ్ మ్యానిపులేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటివి కూడా జరగకుండా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను అని చెప్పేసి తల్లి చెప్తా ఉన్నారు. అండ్ 13th పాయింట్ ఏముందంటే, వి ఫర్దర్ రెస్పెక్టివ్లీ స్టేట్ దట్ వెన్ ఎఫ్ఐఆర్ నంబర్ 684/22 ఫర్ ఇనిషియల్ రిజిస్టర్డ్, ఓన్లీ comparatively lesser and bailable provisions were reportedly invoked despite serious allegation disclosed by a minor victim. అంటే స్టార్టింగ్లో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. సో నార్మల్ సెక్షన్స్ కింద అప్లై చేసి కేసు పెట్టారు. కానీ దాని తర్వాత కూడా మెయిన్ ఏవైతే శిక్ష పడే 20 ఏళ్ళు లేక యావజ్జీవ కారాగార శిక్ష పడే సెక్షన్ తర్వాత పెట్టారు. కానీ స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో ఈ సెక్షన్స్ పెట్టారు. అది కూడా ఇంత అధికారం జరిగింది అని చెప్పి మైనర్ బాలిక చెప్పినప్పుడు కూడా బేసిక్ సెక్షన్స్ అనేది పెట్టారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఓన్లీ లేటర్ ఆఫ్టర్ పబ్లిక్ కన్సర్న్ ఇన్స్టిట్యూషనల్ అటెన్షన్ and a constitution of special investigation team SIT, where graver non-bailable provisions reportedly added after recording a more detailed statement. While we welcome this corrective step, సో దాని తర్వాత ఫస్ట్ బేసిక్ సెక్షన్స్ పెట్టి దాని తర్వాత ప్రాపర్గా ఆ బాధితురాలతో మాట్లాడిన తర్వాత పబ్లికల్లీ సొసైటీ నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత ఎస్ఐటి పెట్టిన తర్వాత దాని తర్వాత కొన్ని నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కింద నాన్ బెయిలబుల్ ప్రొవిజన్స్ కింద కేసు పెట్టిన తర్వాత ఈ సెక్షన్స్ పెట్టడం మేమందరం దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి తల్లి చెప్తా ఉన్నారు. So while we welcome this corrective step, our pain remains unchanged. Even today, while the investigation is incomplete and our family continues to face fear, emotional trauma, social targeting, and uncertainty, the accused Mr. Bandi Bagheera continues to remain free. ఇప్పటివరకు కూడా ఇవన్నీ కూడా కేసులు పెట్టడం ఒక ఎత్తు అయితే ఇంకా కూడా మేము ప్రెషరైజ్ ఫీల్ అవుతున్నాం, ఇంకా కూడా మెంటల్ ట్రామాలో ఉన్నాం. కానీ ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో, ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో బండి బగీర, తను ఇంకా కూడా ఫ్రీగానే ఉన్నాడు. యాజ్ పేరెంట్ దిస్ రియల్లీ బ్రేక్స్ అస్ ఎవ్రీ సింగిల్ డే. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే ప్రతి ఒక్క డే మేము బ్రేక్ డౌన్ అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఆ బాధితుడిని ఇంకా ఆ నేరస్తుడిని అరెస్ట్ చేయకుండా ఫ్రీగానే వదిలేసారు. ఎందుకంటే పోలీస్ అధికారులు దొరకట్లే అని చెప్తా ఉన్నారు. ఇటు బండి సంజయ్ కావచ్చు, వాళ్ళని ఏం జరుగుతుందో మొత్తం మాకు చెప్పినని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. We are also deeply hurt by the repeated attempts to divert attention towards technical disputes relating to age documents and administrative inconsistencies. We categorically state that lawful correction and harmonization procedures regarding records have already been initiated much prior to the present dispute. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఆ పాప ఏజ్ మేజర్గా, ఇప్పుడు మేజర్ ఆమె మైనర్ కాదు అని చెప్పేసి ఈ విధంగా డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఏజ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రాపర్గా ఆ పాపకి సంబంధించిన హార్మోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. అంటే హార్మోనల్ టెస్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రొసీజర్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రికార్డ్స్ ఆల్రెడీ కూడా ఇనిషియేట్ కూడా అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. We firmly believe that procedural differences in the documents cannot erase the lived suffering of a child, nor defeat the statutory protections guaranteed under the Foxo Act when the cumulative material and chronologically clearly indicate minority during the రిలవెంట్ పీరియడ్. అంటే ఎందుకు కూడా జరిగే టైంలో ఆ పాప మేజర్ ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఆ పాప ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ 15 years అని చెప్పేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఆ
ఏజ్ గ్యాప్ ఆ కేసు అనే సందర్భం నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆ పాప మేజర్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా కాదు. ఆల్రెడీ ఇవన్నీ దీనికి సంబంధించి పాపది ఏజ్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా టెస్టులు జరుగుతున్నాయి. అవన్నీ వచ్చేదాకా కూడా వెయిట్ చేయండి. అవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఘటనలు జరిగేటప్పుడు కూడా ఆ పాప మైనర్గా ఉందని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఆ తల్లి చెప్తాను. యాజ్ ద మదర్ ఆఫ్ అ చైల్డ్ విక్టిమ్ ఐ విష్ టు సే దట్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, చేతులు జోడించి చెప్పాలనుకుంటున్నాను దట్ వీఆర్ నాట్ సీకింగ్ మీడియా సింపతి. మేము మీడియా సింపతి కోరుకోవట్లేదు. పొలిటికల్ కన్ఫర్టేషన్ అవసరం లేదు మాకు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఆర్ పబ్లిక్ స్పెక్టాకిల్ కూడా అవసరం లేదు మాకు. వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ వాట్ ఎవ్రీ ఆర్డినరీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ డిజర్వ్స్. సో ఎవరైతే ఇలాంటి ఘటనలు జరుగుతుందో, ఎవరైతే ఒక బాధితురాలు సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు, ఎవరైతే బాధిత సంబంధించిన ఫ్యామిలీ ఏమో కోరుకుంటారు, ఒక న్యాయం కోరుకుంటారు. ఆ న్యాయమే మేము కూడా ఇక్కడ కోరుకుంటాం. ఒక మీడియా సింపతి వద్దు, పొలిటికల్ సపోర్ట్ వద్దు, మాకు ఏమొద్దు. కేవలం ఒక న్యాయం కోరుకుంటున్నాం. ఒక భారతీయులుగా కావచ్చు, యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే కోరుకుంటారో అదే విధంగా మేము కూడా కోరుకుంటున్నాం. A fair investigation, protection of evidence, dignity of our child daughter, and equal application of the law irrespective of political influence, social status or power. సో మేము మా పాపకి సంబంధించిన ప్రొటెక్షన్ జస్ట్ ఈక్వల్ జస్టిస్ జరగాలి. సో ఈక్వల్ జస్టిస్ మా పాపకే కాకుండా తనకు కూడా ఏ విధంగా చట్టపరమైన చర్యలు, చట్టపరమైన శిక్షలు పడితే అవి కూడా పడాలి అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పొలిటికల్ ఫిగర్ అయినా అండ్ అలాగే పవర్ఫుల్ ఉన్న సోషల్ స్టేటస్ ఉన్న వ్యక్తిగా కాకుండా సో ప్రాపర్గా ఒక న్యాయం అనేది జరగాలి అని చెప్పి ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. చేతులు జోడించి అని చెప్పి తను చెప్తాను. టుడే మై ఫ్యామిలీ లివ్స్ అండర్ కన్స్టెంట్ ఫియర్, ఎమోషనల్ ఎగ్జాషన్ అండ్ అన్సర్టనిటీ. ఐ దేర్ ఫర్ హంబ్లీ సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇంటిమిడేషన్, కోరెక్షన్ and social targeting and external pressure. I request the judiciary, investigating agencies, child right institutions, women commission and all competent authorities to ensure that the investigation proceeds independently and ఎవ్రీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ ప్రిజర్వ్డ్ అకార్డెన్స్ విత్ లా. సో ఇప్పటికైనా సరే దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో అంటే చైల్డ్ ప్రొటెక్షన్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, న్యాయ వ్యవస్థలు అండ్ ఉమెన్ కమిషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే కోరుకోవడం ఏంటంటే ఇవన్నీ ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా ఉంచాలి. ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ కావచ్చు, ఎలాంటి ప్రెషరైజ్కి గురై ఇవన్నీ మ్యానిపులేషన్ అయ్యే విధంగా ఉండకూడదు. ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టాలి అని చెప్పేసి కూడా ఆ తల్లి కోరుకుంటారు. ఐ ఆల్సో అపీల్ టు ద మీడియాకి అపీల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా యూజర్స్, సివిక్ సొసైటీ అండ్ పబ్లిక్ అట్ లార్జ్ టు ప్లీజ్ refrain from disclosing the identity of my daughter or circulating or private material relating to the case. Every such act depends the trauma of a child who is already emotionally shattered. No parent should have to watch society destroy the dignity and future of the child. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నిగానో ఫోటోలు, వీడియోలు, ఆ అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్స్ కావచ్చు, అమ్మాయికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే బయటకు వస్తున్నాయో అవన్నీ కూడా రావద్దు. ఆల్రెడీ మేము ట్రామాలు ఉన్నాం. ఫస్ట్ ట్రామా మా పాప, సెకండ్ ట్రామా మా ఫ్యామిలీ అంతా కూడా విక్టిమ్ అని చెప్పి బ్లేమ్ చేయడం, అండ్ అలాగే థర్డ్ ట్రామా సోషల్ మీడియా వేదికగా ఇవన్నీ కూడా ప్రచారం అవుతుంది. ఇవన్నీ కూడా బంద్ చేయాలని చెప్పేసి ఆ తల్లి కోరుతున్నారు. అండ్ డిస్పైట్ ఎవ్రీథింగ్ అవర్ ఫ్యామిలీ హ్యాడ్ సఫర్డ్, వీ స్టిల్ ప్లేస్ అవర్ ఫెయిత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇంకా మాకు నమ్మకం ఉంది భారతదేశ రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన అండ్ న్యాయాలపైన, చట్టాలపైన. వీ విల్ కంటిన్యూ టు కోఆపరేట్ విత్ ఫుల్లీ అండ్ లాఫుల్ ప్రొసీడింగ్స్. మేము ఫుల్లీగా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ప్రే ద ట్రూత్, ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ అల్టిమేట్లీ ప్రివీల్ అవర్ డాటర్. సో ఇష్యూడ్ బై మై మదర్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ విక్టిమ్ అని చెప్పారు. అండ్ అలాగే డేటెడ్ 15/5/2026 ఈరోజు హైదరాబాద్ వేదికగా ఈ లెటర్ అనేది వచ్చింది. సో చూసి ఏం జరిగిందో ప్రాపర్గా ఇంకా మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఇంకా మేము సోషల్ మీడియా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళని చెప్తే మా మీద సింపతి కాదు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ తల్లి కోరుకుంటుంది. కానీ మనం ఏం చేస్తాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారు, పైసలకు అమ్ముడు పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆపండి. ఇప్పటికైనా సరే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటారు కదా, అదేవిధంగా మనం కూడా ఒక బాధ్యత రహితంగా వ్యవహరించి ఆ పాపకు సంబంధించి మైనరా మేజర్ అని పక్కన పెడితే ఒక మహిళ, ఆ పాపకు సంబంధించి ఎలాంటి కూడా బయట పెట్టకుండా ఉండే ప్రయత్నం మనం చేద్దాం.